సోషల్ ఆడిట్లో ఓ టీడీపీ నేత సిఫారసు మేరకు అధికారులు అన్యాయంగా అక్రమంగా ఫీల్డ్ అసిస్టెంట్ రమాదేవినిపై సస్పెన్షన్ వేటు వేశారని తిరుపతి రూరల్ మండలం ఎంపీపీ వేముల యశోధ ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబంపై వైసీపీకి అనుకూలంగా ఉన్నారనే దుర్బుద్ధితో అక్రమంగా అన్యాయంగా కుట్ర చేసి సోషల్ ఆడిట్లో సస్పెన్షన్ వేటు వేశారని మండిపడ్డారు. బుధవారం తిరుపతి రూరల్ ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ వేముల యశోధ, వైస్ ఎంపీపీ విడుదల మాధవరెడ్డి మీడియా ఎదుట పలు అంశాలను ప్రస్తావించారు. గొల్లపల్లి పంచాయతీకి సంబంధించి ఒక వ్యక్తి అక్కడ అక్రమాలు జరిగాయి గత 5 సంవత్సరాలుగా అని చెప్పడం జరిగింది. దాన్ని నేను కూడా ఖండించాను. అక్రమాలు 5 సంవత్సరాలుగా జరిగిన అక్రమాలని ఈరోజు కొత్తగా అప్పుడే మాట్లాడి ఉండొచ్చు కదా అని కూడా నేను అడగడం జరిగింది. అతను దానికి అప్పుడు అందరం కలిసి ఉన్నాము కాబట్టి కలిసి ఉన్నాము అని సమాధానం చెప్పాడు. దాంతోపాటు అతను ఒక అర్జీ పీడీకి ఇవ్వడం జరిగింది. పీడీని ఆ అర్జీని పరిశీలన చేసి అప్పుడు దాంట్లో ఏదైనా తప్పులు జరిగి ఉంటే, ఏదైనా వాళ్ళు అనుకున్న విధంగా ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే దానిపైన చర్యలు తీసుకునేటువంటి అధికారులకు అనేది ఖచ్చితంగా ఉంది. చర్యలు తీసుకోమని కూడా మేము కూడా చెప్తాము. అయితే అటువంటిది ఏమీ జరగకుండా ఒక వ్యక్తి ఇచ్చినటువంటి అర్జీని తీసుకొని అప్పటికప్పుడే అంతమందిలో ఒక దళిత మహిళను సస్పెండ్ చేయడము అనేటువంటిది సరైనటువంటిది కాదు. దీన్ని బట్టి చూస్తే అధికారులు ఏకపక్షంగా ఉంటున్నారు అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది.